ఇచ్చే బలం ద్వారా మనకు విజయం. హార్లిక్స్ బూస్ట్ తాగడం ద్వారా మనకు వచ్చే బలం ఏంటి? శారీరక బలం. అర్థమవుతుందా? మనిషికి శారీరక బలం ఒకటే కాదు, మనిషికి మనోబలం కావాలి, ఆత్మీయ బలం కావాలి. ఏమంటే శారీరక బలం ఒకటే సరిపోదు, మన జీవితంలో ఆధ్యాత్మిక బలం కావాలి. దుష్టుని ఎదిరించడానికి, పాపాన్ని జయించడానికి, టెంప్టేషన్స్ని ఎదిరించడానికి మనకి ఏం కావాలి? శక్తి కావాలా? ఆ శక్తి మనం ఎలా పొందుకుంటే దైవికపరమైన శక్తిని మనం పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు. దావీదు గొలియాతుని సంహరించాడు. దావీదు సైజ్ ఎంత, గొలియాతు సైజ్ ఎంత? దావీదు వయసు ఎంత, గొలియాతు వయసు ఎంత? దావీదు యొక్క యుద్ధ విద్యలు అతనికి ఏం తెలుసు? కానీ ఫిలిస్టీన్ ఛాంపియన్ గొలియాతుకి అన్ని విద్యలు తెలుసు. యుద్ధం ఎలా చేయాలో, ఎటువంటి వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎటువంటి వ్యక్తికి ఎలాంటి వెపన్ ఉపయోగించాలో అన్నీ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి గొలియాత్. అయితే దావీదు గొర్రెలు కాయడం తప్ప ఏమి రాదు. ప్రవేశం ఉందండి యుద్ధాల్లో, కత్తి పట్టడం తెలుసా? కానీ దేవాదేవుడు దావీదుకు బలాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తావో, దేవుని ఆధారపడి జీవిస్తావో, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. ఆ బలం ద్వారా నీ ముందున్న శత్రువుని ఏం చేయగలుగుతావు? జయించగలుగుతావు. నీ ముందున్నవాడు పెద్ద గొలియాతే కావచ్చు, నీ ముందున్నటువంటి వాడు నెఫీలీలే కావచ్చు, నీ ముందున్నటువంటి వారు గొప్ప గొప్పవారు కావచ్చు, నువ్వు చిన్నవాడు కావచ్చు. ఆ చిన్నవాడిని దేవుడు ఏర్పాటు, నీకున్న చిన్న తలాంతునే దేవుడు ఉపయోగించుకుని దేవాదేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. దావీదుకి ఏ తలాంతు ఉంది? ఒడిసెలు తెప్పడం ఒకటి తెలుసు. స్లింగ్ తెలుసా మీకు? స్లింగ్, ఒడిసెలు అంటే క్యాట్ బాల్ కాదు. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో స్లింగ్ అని ఉంటుంది. రీసెంట్గా నేను ఇజ్రాయెల్ ఆర్మీ గురించి చదువుతున్నప్పుడు, డిఫెన్స్ సిస్టమ్ గురించి చదువుతున్నప్పుడు, వాళ్ళ దగ్గర 2 టెక్నాలజీస్ ఉన్నాయండి. ఆ 2 టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏ శత్రువు ఇజ్రాయెల్ని ఏం చేయలేకపోతుంది. ఒకటి ఐరన్ డోమ్, ఇంకో డేవిడ్ స్లింగ్. ఈ 2 టెక్నాలజీస్ వారు వాడతారు. డేవిడ్స్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మీరు చూస్తున్నారు, దీన్నే డేవిడ్ స్లింగ్ అంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఐరన్ డోమ్ గురించి మన దగ్గర తెలుసు. ఈ 2 సిస్టమ్స్ ఇజ్రాయెల్ మెయింటైన్ చేస్తారు. దానికి ఏం పేరు పెట్టారండి? వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్కి ఏమైనా పేరు పెట్టుకున్నారు? వాళ్ళు దావీదు ఒడిసెలు అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు, దేవాదేవుడు దేశాన్ని కాపాడుతున్నాడు, అది వేరే విషయం. ఎందుకు మాట చెప్పానంటే దావీదుకు బలాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరు? దేవుడే దావీదు పక్షాన నుండి బలం ఇచ్చి గొలియాతుని ఏం చేయించాడు? ఏమంటే సంహరించేలా దావీదుకు బలాన్ని ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా దేవుడు బలాన్ని ఇస్తాడు, నీకు జయాన్ని ఇస్తాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు నీకు జయాన్ని ఇస్తాడు. కృంగిపోద్దు. ఓటమి చెందుతున్న నీకు దేవాదేవుడు అతి త్వరలో విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. సంసోను కూడా తన జీవితంలో గొప్ప బలవంతుడండి. 300 నక్కలు పట్టుకున్నాడట. 100 నక్కలు అమ్మ, 300 నక్కలు. మీ ఇంట్లో మీ కోడిపెట్టను పట్టుకోండి. కోడిపెట్టలు ఉన్నాయి కదా, అది పట్టుకోవడానికి 2 గంటలు పడుతుంది. ఏమంటే 2 గంటలు పడుతుంది. ఒక్క కోడిపెట్టను పట్టుకోవడానికి 2 గంటలు పడుతుంది. మరి అయ్యగారు ఎన్ని నక్కలు పట్టుకున్నాడు? ఏమన్నా నక్కలు ఏమన్నా ఈజీగా దొరికితే రామ్మ అంటే వచ్చేస్తాయి. 300 నొక్కలు పట్టుకున్నాడు. అంటే ఎంత ఫిట్నెస్ ఉందో చూడండి, ఎంత స్టామినా ఉందో చూడండి, ఎంత రన్నింగ్, నిజంగా ఎంత ఫిట్నెస్ ఉంటే అట్లా పట్టుకోగలుగుతాడు. అంత బలం ఉంది ఈ సంవత్సరంలో. సింహాన్ని ఏం చేశాడట? చేత్తో ఇలా చీల్చేసాడట. సింహాన్ని ఏం చేశాడు? ఏమండి, పందు పొలని మనం 2 భాగాలు ఎలా చేస్తాం కదండి, 2 బద్దలు ఇలా తీసి ఒక బద్దతో 4 గీసుకుంటాం. అలా సింహాన్ని ఇలా పట్టుకుని ఇలా చీల్చేసాడు. అంటే అంత బలవంతుడు సంసోను. 1000 మంది ఫిలిష్తీయుల్ని ఒక పచ్చి దవడ ఎముక తీసుకుని, గాడిద పచ్చి దవడ ఎముక జా తీసుకుని 1000 మంది ఆర్మీని, 1000 మంది సోల్జర్స్ని చంపినటువంటి గొప్ప మహాబలుడు శాంసన్. ఆ బలాన్ని ఎక్కడి నుంచి పొందుకున్నాడు? దేవుడి నుంచి. నాజీరు వ్రతం చేయబడినటువంటి వాడు. మంగలి కత్తి అతని యొక్క తల మీద పెట్టబడలేదు. మద్యపానం ఏనో ద్రాక్షరసమును ఏనాడు త్రాగినటువంటి వాడు, నాజీరు వ్రతం చేయబడినటువంటి వాడు. ఆ బలాన్ని ఎలా పొందుకున్నాడు? ఎందుకంటే ప్రార్థనాత్మ కలిగినటువంటి వాడు సంసోను. ప్రార్థనాత్మ కలిగినటువంటి వాడు సంసోను. దేవుని ఆత్మ సంసోను మీద ఉన్నది, అందుని బట్టి విజయాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున నీ మీద కూడా దేవుని ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు నువ్వు శత్రువు మీద విజయాన్ని సాధిస్తావు. ఆ నక్కలను నువ్వు పట్టుకోగలుగుతావు. తోక్కి ముడేసి ఏం చేశాడు చెప్పండి? ఏమంటే ఫిలిష్తీయులు చాలా వదిలిపెట్టేశాడు. నక్కని ఏం చేశాడంటే పట్టుకుని 2 నక్కలను పట్టుకుని తోక్కి లింక్ పెట్టి దానిలో ఏం పెట్టాడు? ఒక కాకడా పెట్టి వదిలేశాడు. ఎక్కడ? ఆ ఫిలిష్తీయులు చాలా మొత్తం అదంతా కూడా నాశనం అయిపోయినాయి. వాస్తవానికి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఎవరన్నా
బాగా పండించుకున్న పంట దగ్గరకు వచ్చి ఏం చేసేవారంటే వీళ్ళు ఆ పంటనంతా పట్టుకెళ్ళిపోతుండేవారు ఫిలిస్తీయులు. అఫ్కోర్స్ ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవుడు ఫిలిస్తీయుల చేతికి అప్పగించాడు దేవుడే. ఎందుకంటే ఇశ్రాయేల్ చేసిన అవిధమైన కార్యాలను బట్టి దేవుడే ఫిలిస్తీయులకి ఇశ్రాయేల్ని అప్పగించాడు. కానీ 40 సంవత్సరాలు చూశాడు, మొర్రపెట్టారు మళ్ళా, అయ్యా ఫిలిస్తీయుల బారి నుంచి మమ్మల్ని రక్షించంటే ఒక హీరో రాబోతున్నాడు మీ మధ్యకి, అతనే శాంసన్. ఒక న్యాయాధిపతి రాబోతున్నాడు, న్యాయాధిపతి ద్వారా మీకు విజయం వస్తుందని దేవుడు మాట్లాడాడు. ఈరోజున సంసోను విజయం పొందుకున్నా, దావీదు విజయాన్ని పొందుకున్న వారికి బలాన్ని ఇచ్చినటువంటి వాడు మన ప్రభు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు నువ్వు శత్రువుని ఏం చేస్తావు? జయించగలుగుతావు. మొర్రపెట్టి చేసే ప్రార్థన. నాకు సంసోను ప్రార్థన చాలా ఇష్టం అండి. చాలా సందర్భాల్లో చెప్తాను నేను. అతడు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఎంతో అలసటగా ఉన్నప్పుడు, నిజంగా దాహం తలమటిస్తున్నప్పుడు, 1000 మంది ఫిలిస్తీయుల్ని చంపినప్పుడు ఎంతగానో అలసిపోయినటువంటి ఆ సంసోను దేవునిలో ప్రార్థించాడు, అయ్యా ఒక నీటి బుగ్గను సృష్టించయ్యా, ఒకవేళ నీరు కనుక నేను తాగకపోతే ఇప్పుడు నేను చనిపోయేలా ఉన్నానని చెప్పి ప్రభుత్వంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ నీటి బుగ్గను సృష్టించాడు. ఆ నీటి బుగ్గను ఒక పేరు పెట్టి దేవుని స్థుతించాడు. ఎనక్కోరి అని పేరు పెట్టి ఆ నీటి బుగ్గకు దేవుని ఘనపరిచాడు సంసోను. మొర్రపెట్టి చేసే, నీ జీవితంలో కూడా మొర్రపెట్టి చేసే ప్రార్థన, దీన్ని డెస్పరేట్ ప్రేయర్ అంటారు. చెప్పండి, డెస్పరేట్ ప్రేయర్. డెస్పరేట్ ప్రేయర్. ప్రభు నువ్వు తప్ప నాకు ఇంకే ఆధారం లేరయ్యా, నువ్వే కార్యం జరిగించాలయ్యా అని ప్రభుకు మొర్రపెట్టి చేసే ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలని చేస్తుందండి. దావీదుకి శాంసన్కి దేవుడు బలం, ఆయన ఇచ్చు బలము ద్వారా మనకేంటి? జయం.